ఎలక్ట్రిక్ కార్ కొనుగోలు మీద 3,00,000 రూపాయల వరకు భారీ డిస్కౌంట్. మార్కెట్‌లోకి 2 కొత్త ఎలక్ట్రిక్ ఆటోలు. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్‌ని ఈ రోజు మన ఈవీ కుర్రాళ్ళు లైవ్ ఛానెల్‌లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాళ్ళు లైవ్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అప్డేట్ తీసుకున్నైతే టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ కార్ల మోడల్స్ మీద అయితే డిస్కౌంట్స్ అయితే ప్రకటించారన్నమాట. 2024 మోడల్స్ కి 2025 మోడల్స్ కి అయితే ఎక్కువ డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నారన్నమాట. మల్టిపుల్ ఎలక్ట్రిక్ కార్ వేరియంట్స్ అనేది టాటా మోటార్స్ దగ్గర నుంచి అయితే అందుబాటులో అయితే ఉన్నాయి. మరి ఏ ఎలక్ట్రిక్ కార్ మీద ఎంత డిస్కౌంట్స్ ఇస్తున్నారో ఒకసారి చూద్దాం. ఫస్ట్ టాటా టియాగో ఈవీ 2024 మోడల్ 2025 మోడల్స్ మీద మాక్సిమం 1,50,000 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే ఇస్తామని చెప్తున్నారు. ఇక 2026 మోడల్ మీద అయితే అప్ టు 60,000 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే అందిస్తామని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు మీకు చెప్తున్న డిస్కౌంట్స్ అన్ని కూడా ఫిబ్రవరి నెలలో మాత్రమే ఈ డిస్కౌంట్స్ అయితే లభిస్తాయని అయితే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే టాటా పంచ్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ 2024 మరియు 2025 మోడల్స్ లో మాక్సిమం వచ్చి 1,60,000 రూపాయల వరకు డిస్కౌంట్ లభిస్తుందని చెప్తున్నారు. అదే పంచ్ ఈవీ 2026 మోడల్ అయితే మాక్సిమం 90,000 రూపాయల వరకు డిస్కౌంట్ లభించవచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ టాటా కర్వ్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ అనమాట. టాటా కర్వ్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ మీద మాక్సిమం వచ్చి 3,80,000 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే లభిస్తుందని చెప్తున్నారు. ఈ 3,80,000 రూపాయలు వచ్చి 2024 మరియు 2025 మోడల్స్ అనమాట. అదే రీసెంట్ గా వచ్చిన మ్యానుఫ్యాక్చర్ ఇయర్ 2026 వేరియంట్ అయితే మాత్రం 3,30,000 రూపాయల వరకు మాక్సిమం డిస్కౌంట్ అయితే పొందొచ్చు అని చెప్తున్నారు. ఇక టాటా నెక్సాన్ ఈవీ మరియు హ్యారియర్ ఈవీ మీద కూడా డిస్కౌంట్స్ అయితే లభిస్తున్నాయి అనమాట. టాటా నెక్సాన్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ మీద అయితే మాత్రం 2026 వేరియంట్ అయితే అప్ టు 30,000 రూపీస్ వరకు డిస్కౌంట్ అయితే లభిస్తుందని చెప్తున్నారు. అదే 2024 లేదా 25 మ్యానుఫ్యాక్చరింగ్ కార్ మోడల్స్ మీద అయితే 1,20,000 రూపాయల వరకు మాక్సిమం డిస్కౌంట్ అయితే లభిస్తుందని చెప్తున్నారు. ఇక టాటా హ్యారియర్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ మీద 2025 మరియు 2026 వేరియంట్స్ మీద మాక్సిమం 1,50,000 రూపాయల వరకు డిస్కౌంట్ లభిస్తుందని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే బజాజ్ కంపెనీ వాళ్ళు మార్కెట్ లోకి వీగో అనే ఒక కొత్త ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటో అనేది తీసుకొచ్చారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ ఆటోలో ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలోనే అతిపెద్ద బ్యాటరీ ప్యాక్ కలిగిన ఎలక్ట్రిక్ 3-వీలర్ అని చెప్పి బజాజ్ కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇందులో 17.7 కిలోవాట్ లిథియం బ్యాటరీ ప్యాక్ అయితే ఉపయోగిస్తున్నారు అనమాట. ఒకసారి చార్జ్ పెడితే 296 కిలోమీటర్ల రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ కార్లో ఎక్కువగా స్పేస్ కూడా లభిస్తుందని కూడా బజాజ్ కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. ఈ ఎలక్ట్రిక్ ఆటో యొక్క గ్రాడబిలిటీ చూసినట్లయితే 36% అయితే చెప్తున్నారు అనమాట. ఈ ఎలక్ట్రిక్ ఆటోని బజాజ్ కంపెనీ వాళ్ళు 4,41,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ అయితే మార్కెట్లో తీసుకొచ్చారు. బ్యాటరీ ప్యాక్ మీద 5 సంవత్సరాల పాటు వారంటీ అయితే అందిస్తున్నారు. నెక్స్ట్ మహేంద్ర కంపెనీ వాళ్ళు కూడా మార్కెట్ లో కొత్త ఎలక్ట్రిక్ ఆటోని తీసుకొచ్చారు. దాని పేరు మహేంద్ర యూడో అనమాట. ఇందులో మనకి 11.7 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉపయోగిస్తున్నారు. ఒకసారి చార్జ్ పెడితే 265 కిలోమీటర్ల రేంజ్ అయితే కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఇది సర్టిఫైడ్ రేంజ్ అనమాట. రియల్ రేంజ్ వచ్చి 200 కిలోమీటర్ వరకు రేంజ్ అయితే లభిస్తుందని చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ ఆటోలో మనకి 10 కిలోవాట్ల పీక్ పవర్ పిఎంఎస్ మోటార్ అయితే ఉపయోగిస్తున్నారు. టాప్ స్పీడ్ వచ్చి 55 కిలోమీటర్లకు టాప్ స్పీడ్ అయితే లభిస్తుంది అనేది చెప్తున్నారు అనమాట. ఈ ఆటోలో మీకు మొత్తం 3 మోడ్స్ అయితే ఉంటాయి అనమాట. దాంతో పాటుగా రివర్స్ మోడ్ ఆప్షన్ కూడా ఎలక్ట్రిక్ ఆటో అయితే లభిస్తుంది. హిల్ హోల్డ్ ఫీచర్ కూడా ఎలక్ట్రిక్ ఆటో అయితే కంపెనీ వాళ్ళు అయితే అందిస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ ఆటో యొక్క కెపాసిటీ చూసినట్లయితే D+3 కెపాసిటీతో ఎలక్ట్రిక్ ఆటోని అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు అనమాట. దీని ప్రైస్ చూసినట్లయితే 3,58,000 రూపాయల ప్రైస్ కి అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు. బ్యాటరీ ప్యాక్ పై 6 సంవత్సరాలు లేదా 1,50,000 కిలోమీటర్ల వారంటీ అయితే అందిస్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే కైనెటిక్ వాట్స్ అండ్ వోల్ట్స్ సంబంధించిన కంపెనీ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మహారాష్ట్ర ఈవీ పాలసీ కింద అయితే ఇన్సెంటివ్స్ అయితే అప్రూవల్ అయితే అయినాయని చెప్తున్నారు అనమాట. రాబోయే 10 సంవత్సరాలు ఈ కంపెనీకి 42 కోట్ల రూపాయల వరకు ఇన్సెంటివ్స్ రూపంలో అయితే అడిషనల్ బెనిఫిట్ అనేది లభించబోతుంది అన్నమాట కంపెనీ వాళ్ళకి. ఈ పర్టికులర్ బెనిఫిట్ అయితే ఉందో మోస్ట్లీ కంపెనీ వాళ్ళు కనుక ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటే కనుక కస్టమర్స్ కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. సో డిపెండ్స్ ఆన్ ది మోడల్. ప్రెసెంట్ అయితే కైనెటిక్ వోల్ట్స్ అండ్ వాట్స్ ఏదైతే ఉందో DX అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ మాత్రమే అందుబాటులో అయితే ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఇప్పుడు వీళ్ళు మహారాష్ట్ర ప్రాంతాల్లో కనుక అమ్మితే కనుక ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా అడిషనల్ సబ్సిడీస్ వస్తున్నాయి కాబట్టి కస్టమర్స్ ఇంకా తక్కువ ధరకి మహారాష్ట్రలో కైనెటిక్ సంబంధించిన DX ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో లభించే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ అయితే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఎకోఫై కంపెనీ వాళ్ళతో అయితే పార్ట్నర్షిప్ అయితే అయ్యారనమాట. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా ఏథర్ ఎనర్జీ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఎవరైతే పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఎక్కువ ఫై నుంచి ఇప్పుడు ఫైనాన్స్ ఆప్షన్స్ కూడా అందిస్తున్నారు అనమాట. సో ఏథర్ సంబంధించిన మల్టిపుల్ మోడల్స్ అయితే ఆ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయో ఏథర్ రిస్తా కానివ్వండి, ఏథర్ 450 వంటి ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ ఏదైతే ఉన్నాయో వాటికి ఇప్పుడు ఫైనాన్స్ ఆప్షన్స్ వీళ్ళు ఏమని చెప్తున్నారంటే గ్రీన్ ఫైనాన్స్ అని ఒక పదం అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. సో ఈ ఫైనాన్సింగ్ ఆప్షన్ ద్వారా మరింత తక్కువ ప్రైస్కే అంటే తక్కువ డౌన్ పేమెంట్తో ఎలక్ట్రిక్ స్కూటర్స్ని కస్టమర్లు పర్చేజ్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పిస్తున్నట్టుగా ఏథర్ ఎనర్జీ కంపెనీలు చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ హెవీ ఇండస్ట్రీస్ భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారు తాజాగా లోక్సభలో ఒకళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తూ భారతదేశంలో ఇప్పటి వరకు 29,000 పైగా ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఏర్పాటు చేసినట్టుగా ఆయన అయితే చెప్పడం జరిగిందనమాట. భారతదేశ ప్రభుత్వం ఇండియాలోని ఈవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరచడం కోసం
ఈ ఛార్జింగ్ స్టేషన్స్ నెట్వర్క్ని బాగా ఏర్పాటు చేస్తున్నట్టుగా ఈయనైతే చెప్పడం జరిగింది. దాంతో పాటుగా ఇప్పటివరకు ఫేమ్ 2 స్కీమ్ కింద 912 కోట్ల రూపాయల వరకు కేటాయించినట్టుగా ఈయన పార్లమెంట్ వేదికగా ప్రకటించడం జరిగింది. ఈ నెక్స్ట్ అయితే కియా కంపెనీ వాళ్ళు బీపీసీఎల్ కంపెనీ వాళ్ళతో అయితే పార్ట్నర్షిప్ అయితే అయ్యారన్నమాట. ఇందులో భాగంగా బీపీసీఎల్ భారత్ పెట్రోలియం దగ్గర ఏదైతే ఉన్నాయో ఛార్జింగ్ స్టేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్ యాక్సెస్ అనేది మనకి కియా కార్ కంపెనీ సంబంధించిన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా యాక్సెస్ అయితే అందించబోతున్నారు అనమాట. సో కియా సంబంధించిన ఎలక్ట్రిక్ కార్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో 3000 పైగా బీపీసీఎల్ సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటి యొక్క యాక్సెస్ అయితే లభించబోతుంది అనమాట. సో ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా బీపీసీఎల్ సంబంధించిన పెట్రోల్ బంక్స్ లో ఉన్న ఛార్జింగ్ స్టేషన్స్ అయితే కియా కస్టమర్స్ యూజ్ చేసుకోగలుగుతారు. ఇక బీపీసీఎల్ వాళ్ళు యాక్చువల్గా 2025 సంవత్సరం మార్చి కల్లా ఒక టార్గెట్ ఏంటంటే మొత్తం 7000 ఛార్జింగ్ స్టేషన్స్ నెట్వర్క్ ని ఏర్పాటు చేయాలని చెప్పి, బట్ ఇప్పటి వరకు బీపీసీఎల్ వాళ్ళు 6500 ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఏర్పాటు చేయగలిగారు అనమాట. నెక్స్ట్ అయితే టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు తమ పంచ్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ యొక్క ఫేస్ లిఫ్ట్ వర్షన్ అయితే రివీల్ చేశారన్నమాట. సో ఫేస్ లిఫ్ట్ వర్షన్ లో ఫ్రంట్ సైడ్ కొంచెం డిజైన్ అయితే కొంచెం చేంజెస్ అయితే చేయడం జరిగింది అనమాట. దీంతో పాటుగా మనకి అలాయ్ వీల్ సంబంధించిన డిజైన్ కూడా చేంజ్ అయితే తీసుకురావడం జరిగింది. ఇవి కాకుండా ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లేలో మాత్రం ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చే అవకాశం ఉందన్నమాట. సుమారుగా 12.3 అంగుళాల డిస్ప్లేతో ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లేని అయితే తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో పాటుగా టాటా సంబంధించిన ఫేస్ లిఫ్ట్ వర్షన్ ఏదైతే పంచ్ ఈవీ ఫేస్ లిఫ్ట్ వర్షన్ ఏదైతే ఉందో కొత్త కలర్స్ లో కూడా కస్టమర్స్కి అయితే అందుబాటులోకి రాబోతుంది. ఇక నెక్స్ట్ అయితే జియో బీపీ కంపెనీ వాళ్ళు ఆయిలర్ మోటార్స్ కంపెనీ వాళ్ళతో కొలాబరేట్ అయితే అయ్యారనమాట. ఈ కొలాబరేషన్ లో భాగంగా కమర్షియల్ వెహికల్స్ కావాల్సిన ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని జియో బీపీ సంస్థ వాళ్ళు అయితే ఏర్పాటు చేయబోతున్నారు అనమాట. ముఖ్యంగా ఆయిలర్ మోటార్స్ గురించి చెప్పాలంటే కనుక ఆయిలర్ మోటార్స్ నుంచి ఆల్రెడీ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటోస్ కానివ్వండి, లేకపోతే మనకి కార్గో సంబంధించిన ఎలక్ట్రిక్ ఆటోస్ అయితే మార్కెట్లో అయితే అందుబాటులో ఉన్నాయి. సో ఈ ఎలక్ట్రిక్ ఆటోస్ సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన సర్వీసెస్ జియో బీపీ సంస్థ వాళ్ళు అయితే అందించబోతున్నారు అనమాట. ఇక నెక్స్ట్ అయితే తాజాగా హ్యుండై కంపెనీ వాళ్ళ కొత్త ఎలక్ట్రిక్ కార్ కొరియా దేశంలో ఛార్జింగ్ పెడుతున్నట్టుగా ఆ టెస్ట్ మ్యూల్ సంబంధించిన ఇమేజెస్ అనేవి ఆన్లైన్లో లీక్ అవడం జరిగిందనమాట. త్వరలోనే హ్యుండై కంపెనీ వాళ్ళు మరొక కొత్త ఎలక్ట్రిక్ కార్ని మార్కెట్లో తీసుకొచ్చే అవకాశం ఉంది. సో ఇమేజ్ చూస్తే మాత్రం ఈ ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన 17 ఇంచ్ టైర్స్ మాత్రమే విజిబుల్గా అయితే కనిపిస్తుంది అనమాట. ఇతర డీటెయిల్స్ ఏమి కూడా మనకు తెలియట్లేదు. సో ఛార్జింగ్ స్టేషన్ దగ్గర అయితే మాత్రం ఇక్కడ ఛార్జింగ్ పెడుతున్నట్టుగా ఇమేజ్ అయితే లీక్ అయినాయి అనమాట. సో మోస్ట్లీ ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లోకి లాంచ్ అయిన తర్వాత భారతదేశ మార్కెట్లో కూడా హ్యుండై కంపెనీ వాళ్ళు కొత్త ఎలక్ట్రిక్ కార్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు తమ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ని వాటికన్ సిటీలో ఉన్న గవర్నరేట్ వాళ్ళకి అయితే అందించడం జరిగింది అనమాట. ముఖ్యంగా వాటికన్ సిటీలో నేచర్ని కాపాడాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఎకో ఫ్రెండ్లీ సంబంధించిన ట్రావెల్ అయితే ప్రోత్సహిస్తున్నారు. అందులో భాగంగానే టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు 2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ని వాళ్ళ గవర్నరేట్ వాళ్ళకి అయితే అందించడం జరిగిందనమాట. ఇవి లేటెస్ట్ టీవీ న్యూస్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ టీవీ కోసం ఈవీ కుర్రాళ్ళు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.